పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమంటే, గత 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు రాజీవ్ రెడ్డి గారి గురించి, అదేవిధంగా మరి గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా జరిగింది, మా హయాంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే దాని విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంచిది. ఎమ్మెగనూరు నియోజకవర్గం అనేది ఈరోజు ఏర్పడినది కాదు. గత కొన్ని సంవత్సరాలు, కొన్ని పర్యాయాలు అనేక మంది శాసనసభ్యులుగా ఉంటూ, అదేవిధంగా ఎంపీలుగా ఉంటూ, ముఖ్యమంత్రుల ద్వారా వారి యొక్క సమస్యలను తెలియజేసుకొని, ఆ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం వలన ఈరోజు ఒక పంచాయతీ నుంచి ఒక నియోజకవర్గంగా ఈరోజు ఎమ్మెగనూరు అభివృద్ధి చెందిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకరి వల్లనే ఈ యొక్క అభివృద్ధి చెందింది ఎమ్మెగనూరు పట్టణము, ఎమ్మెగనూరు నియోజకవర్గం అని చెప్పి చెప్తానే ఉన్నారు. మరి గతంలో ఎన్నో పర్యాయాలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉన్నారు. 4 మార్లు 5 మార్లు ఎమ్మెల్యేలుగా అయ్యి ఉండి అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు ఎమ్మెగనూరు అభివృద్ధి చెందిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అతి చిన్న వయసులోనే మరి ఇన్ఛార్జిగా నియామకం చెందినటువంటి వ్యక్తి రాజీవ్ రెడ్డి గారు. రాజీవ్ రెడ్డి గారు తన యొక్క తాతగారి యొక్క సర్వీస్ ఏ విధంగా చేశాడు నియోజకవర్గానికి, మరి ఆ మాదిరిగా తాతగారి యొక్క అడుగుజాడల్లో నడవాలని, తాతగారి కంటే మించిన మనవడిగా మరి అనేక సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉర్రూతలు ఊగుతున్నాడనే దాని విషయంలో ఇది వాస్తవం. అంతేగాని దౌర్జన్యం కోసమని, ఏదో బలప్రయోగం కోసమని చెప్పి, రౌడీ రాజ్యం కోసమని చెప్పి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకోసం మాట్లాడుతూ ఉన్నారో అది అర్థం కావడం లేదు. అసలు చెన్నకేశవరెడ్డి గారు అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. వారి యొక్క తనయులు అయితేనేమి, వారి యొక్క మనవళ్ళు అయితేనేమి ఒక క్రమశిక్షణతో పెరిగినటువంటి వ్యక్తులు. ఎక్కడైనా చిన్న ఫలానా ఇది చేశాడని చెప్పి ఏదైనా చిన్న రిమార్క్ ఉందా? ఏది లేదు. ఈరోజు రాజీవ్ రెడ్డి గారు తన తాతగారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ క్రమశిక్షణతో ముందుకెళ్తా ఉన్నాడు. దౌర్జన్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. నోటి దూల ఉంది, అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకోసం మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకోసం మాట్లాడాల్సి వచ్చిందనే విషయాన్ని దయచేసి గ్రహించవలసిందిగా కోరుచున్నాం. మీరు అంత క్రమశిక్షణ గల నాయకులు, మీ యొక్క కార్యకర్తలు తప్పుగా మాట్లాడితే మీరు తప్పుగా మాట్లాడారు అని చెప్పి మీరు ఎందుకు వాళ్ళని మందలించలేకపోతున్నారు? ఇంతగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా చెన్నకేశవరెడ్డి గారు గెలిచారు. ఎన్నో అనేక కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చూపించాడు. శాంతి భద్రతలను ఎమ్మెగనూరు పట్టణంలోనే, ఎమ్మెగనూరు నియోజకవర్గంలోనే ఏ విధంగా ఉంది అనేదాని విషయం అందరికీ తెలుసు. మరి అటువంటి వ్యక్తి పైన, అటువంటి పెద్ద ఆయన, 86 ఏళ్ల వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన పేరు, అదేవిధంగా మరి కర్నూలు జిల్లాలో ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి బ్రాండ్గా పేరును సంపాదించుకున్నటువంటి వ్యక్తి మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకమ్మ గారు. మరి బుట్టా రేణుకమ్మ గారిని, అదేవిధంగా రాజీవ్ రెడ్డి గారిని మాట్లాడుతూ వీళ్ళందరూ కలిస్తే కూడా
మా ఎమ్మెల్యే జయనాశ్వర్ రెడ్డి గారి యొక్క ఎంటుకొని కూడా బిక్కోలేరంటే ఈ మాట మాట్లాడినారంటే ఇది ఎంతవరకు కరెక్టు, ఎంత అసహ్యం ఇది. మరి ఈ మాటలు ఈ నాయకులకు కనిపించడం లేదా? దీనివల్ల ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళు గ్రహించడం లేదా? మరి ఎందుకోసం మాట్లాడినారని చెప్పి వాళ్ళు మొదటిగా వాళ్ళ యొక్క కార్యకర్తలను నాయకులను మందలించుకోవాలా. దాన్ని వదిలేసి చిన్నగా ఇంత తుమ్మినా తగ్గినా రాండి కూర్చోండి అందరిని పొడువుగా నిల్చోబెట్టడము, నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు, సరే నువ్వు మాట్లాడు, వాళ్ళు వాళ్ళు మాటలు మాట్లాడతారు, మీరు పోటీపడి మాట్లాడుతూ ఉన్నారు. మంచిది. ఏదైనా అభివృద్ధి విషయంలో పోటీపడి మాట్లాడండి. ఏదైనా మీ పనులు మీరు ఏదైనా మెప్పులు తెచ్చుకోవాలా, మెప్పులు మెప్పించి ఏదైనా పనులు చేయించుకోవాలనుకుంటే బాగా ఏదైనా వాళ్ళని మెప్పించుకొని పనులు చేయించుకోండి. ఇట్లా మాట్లాడి ఇట్లా మెప్పులు పొందడం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రాజీవ్ రెడ్డి గారు గంజల్లికి చెరువుకు సంబంధించి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ డ్రైవర్లతో మరి తొక్కిస్తారో మరి ఎవరితో తొక్కించాల్సి వచ్చిందో, ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ తొక్కించుకుంటూ పోతాము, తాటాకు చప్పట్లకి భయపడేది లేదని చెప్పి కొంత మాట్లాడినారు అనేది కొంత అంతా ఆ మాధ్యమాల్లో అందరూ విన్నారు. దానిని బట్టి మరి ఎవరితోని తొక్కిస్తారో అని చెప్పించి ఆ మాట కొంత ఫ్లోలో మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడారు. ఆ మాట్లాడడం వలన ఈ మాదిరిగా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక కూటమి నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. అరే మీరు అసలు బీజేపీ పార్టీ అసలు ఎమ్మెగనూరులో ఉన్నది ఒక కౌన్సిలర్లు కూడా లేరు. వాళ్ళు దాంట్లో 3 వర్గాలు, ఒక వర్గం ఒకవైపు, ఇంకో వర్గం ఇంకో వైపు, ఇంకో వర్గం ఇంకో వైపు. ఒకరు జెండా ఎగితే నేను ఎగుతామని చెప్పి ఇంకొకరు జెండా ఎగుతారు. అరే మీరు కూడా మాకు చెప్తా ఉన్నారు ఎమ్మెగనూరు అభివృద్ధి గురించి, ఎమ్మెగనూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఇంత పొడుగు మాట్లాడుతూ ఉన్నారు రాసుకొని వచ్చి. మరి మేము కూడా రాసుకొని వచ్చి చెప్తాము ఎంత అభివృద్ధి చేసినామనేది. మరి ఎమ్మెగనూరు పట్టణం నుంచి విలేజ్ లెవెల్లోన ఏ మాదిరిగా రహదారులను ఏర్పాటు చేసుకొని ఇతర మండలాలు నియోజకవర్గాలకి కర్నూలుకి వెళ్ళేటట్టుగా ఏ విధంగా రహదారులను ఏర్పాటు చేయించారు చెన్నకేశవరెడ్డి గారు. ఎమ్మెగనూరు పట్టణంలోన ఎన్ని రోడ్లను వేయించగలిగినాడు, ఎంత అభివృద్ధి చేయించగలిగినాడు అనే దాని విషయం కూడా మేము చీటీ రాసుకుంటే చాలా పెద్దగా అవుతుంది. ఆ మాదిరిగా చీటీ రాసుకొని నేను ఈరోజు ఉదయం చూసినాను మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. బ్రదర్, క్రమశిక్షణ గురించి చెన్నకేశవరెడ్డి గారి కుటుంబానికి మీరు చెప్పేంత అర్హత మీకు లేదు. ఎందుకంటే మీరు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది కాబట్టే మాట్లాడినారు, కానీ లేదంటే దాని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. రాజీవ్ రెడ్డి గారు బాగా పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, మంచి ఉన్నత చదువులు చదివినాడు, అతి చిన్న వయసులోనే చాలా ఉత్సాహంగా ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఉత్సాహం ఉన్నది, అది వాస్తవము. మీరు ఏమైనా అంటేనంటే వారసత్వ రాజకీయాలు అనే మాట ఒక ఆయన అంటున్నాడు. మరి వారసత్వ రాజకీయాలు లేరా చెప్పండి? జయనాశ్వర్ రెడ్డి గారు, బివి మోహన్ రెడ్డి గారి తర్వాత జయనాశ్వర్ రెడ్డి గారు వారసత్వమే కదా మాట. మరి చెన్నకేశవ రెడ్డి గారి తర్వాత వారి మనవడు వచ్చారు సేవ చేయాలని చెప్పి, అది వారసత్వమే, మంచిది. దీన్ని కూడా ఒక విమర్శ కింద మాట్లాడడము ఏమీ లేదు. మంచి సర్వీస్ చేయాలని చెప్పి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క వార్డుల్లో ఇప్పుడు 34 వార్డుల్లో అన్ని వార్డుల్లో తిరుగుతారు, అన్ని సమస్యల గురించి తెలుసుకుంటారు. ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలనే దాని విషయము కూడా తిరుగుతారు. మిగతా మండలాల్లో కూడా అందరి దగ్గరికి వస్తారు. విమర్శించే దాంట్లో తప్పు లేదు. ఏదైనా చిన్న తప్పు ఉంటే చెప్పండి, దాన్ని సవరించుకొని ఏదైనా చేస్తాం. మేము కూడా మీరు ఏదైనా చిన్నది తప్పు జరిగింది అంటే మేము చెప్తాం. చిన్నగా చెప్పే లోపల ఇంతమంది గుమ్ము కొడతారు. తమ్ముడు వీరేంద్ర ఇక్కడ నుండి వెళ్ళినారు, మరి చెన్నకేశవరెడ్డి గారి గురించి మాట్లాడతాడు, రాజీవ్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యావయ్యా నువ్వు తమ్ముడు. ఇక్కడ ఏమేమి జరిగింది, ఎట్లా ఏమనేది అన్ని తెలుసు. మీరు అసలు నోటికి మీకు ఎలా మాట్లాడాల్సి వస్తుంది అనేది కూడా నాకు అర్థం కావడం లేదు తమ్ముడు. కొద్దిగా మాట్లాడండి, కొద్దిగా విశ్వాసంగా ఉండాలా, కొంత మాట్లాడే దాంట్లో అర్థం ఉండాలా. అది ఏమీ లేకుండా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు అభివృద్ధి చేయాలంటే
చేయండి, మేమందరం సహకరిస్తాం, సమస్య లేదు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది సర్వీస్, ఎంత మెరుగైన సర్వీసు అందిస్తే అంత మంచిది. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించే కాదు, రూలింగ్ ఉన్నారని కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతేనేమి, ఎవరు కమ్యూనిస్టులు అయితేమి, అందరూ క్వశ్చన్ చేయడం వల్లనే అక్కడ అవుట్పుట్ వస్తుంది, సమస్యకు పరిష్కారం ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఎవరు మాట్లాడకూడదు అంటున్నంటే అది కాదు. ప్రజాస్వామ్యంలో అందరూ మాట్లాడతారు, మాట్లాడి ఆ ప్రజలకు మేలు జరిగేటట్టుగా మాట్లాడడానికి ఆ ఆ, అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత వరకు సర్వీస్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చెందింది చెప్పండి. ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పారో ప్రతి నెల ఏదో ఒక రకమైనటువంటి పథకం. ఒక సంవత్సరంలో ఎన్ని పథకాలు వాళ్ళ దగ్గరకు వచ్చాయి. అసలు నాయకుల ప్రమేయమే లేదు. మా నాయకులు అనేటటువంటి వాళ్ళు ప్రమేయమే లేకుండా డైరెక్ట్గా వాలంటరీ వ్యవస్థ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ చెంతకు అందేది. అసలు మాకు నాయకులు అనేటోళ్ళకి ఎంత అందిందో ఏమో కూడా మాకు సరిగా తెలియలేని పరిస్థితి. ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడేది. ఆ మాదిరిగా సర్వీస్ అందజేశారు 2 సంవత్సరాలు కరోనా ఉంటే కూడా. అరే 2 సంవత్సరాలు పూర్తిగా అయిన తర్వాత మీరు చేసే అభివృద్ధి ఏదంటే ప్రతి నెల, మరి మీకు కొంచెమన్నా అది అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రతి సంవత్సరం మీకు పెన్షన్ ఇచ్చినామని చెప్పి పోవడము ఫోటోలు దిగడం, పోవడము ఫోటోలు దిగడం. మీరు పెంచినారు మంచిదే, నేను కాదని చెప్పను. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు ప్రతి వృద్ధుల దగ్గరికి, మహిళ భర్త చనిపోయిన వాళ్ళ దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి పోవడము, ఫోటోలు కొట్టడము, ఫోటోలు పెట్టడం, పోవడము, ఫోటోలు దిగడము, ఫోటోలు పెట్టడం. ఈ పెన్షన్ ఇదొకటేనా అభివృద్ధి అంటే? వేరేది లేదా? ఒక నెల ఒక ఒక కాన్స్టిట్యున్సీ, ఇంకో నెల వాటికి సీఎం పోతాడు, దీన్నే అభివృద్ధిగా చూపిస్తారు. అది కాదు, మేము అట్లా ఎప్పుడు చేయలేదు. డైరెక్ట్గా వాలంటీర్ ద్వారా ఏదో కొత్త పెన్షన్ వచ్చిందంటే వెళ్ళి మేము ఇచ్చేటోళ్ళం. కానీ ఈ మాదిరిగా నెల పోయి ఫోటోలు దిగి అసలు లబ్ధిదారులు సిగ్గుపడుతున్నారు. ప్రతిసారి మేము ఏదో కొత్తగా వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుంది తప్ప, కానీ ప్రతిసారి మమ్మల్ని డబ్బులు పట్టియడము, ఫోటోలు దిగడము, ఈ పెన్షనే వద్దనే కాటికి అనేటట్టుగా తయారైపోయింది. దయచేసి చాలు, మీరు పెన్షన్ పెంచినారని తెలుసు, అంతో ఇంతో వాళ్ళకి అందుతుంది. మీరు ఏమన్నా అట్లా ఇవ్వాలనేది ఎక్కువ ఉంటే, ఫోటోలు దిగాలనేది ఎక్కువ ఉంటే కొత్త పెన్షన్లు మంజూరు చేయండి. పెన్షన్ కావాలంటే భర్త భార్య, భర్తను చచ్చిపోవాలో భార్యను చచ్చిపోవాలో. వీళ్ళకి పెన్షన్ కావాలంటే ఒకవేళ భార్య భర్తలు ఉంటే అంటే భార్య ఒకవేళ నాకు కావాలనుకుంటే నా మొగుడు చచ్చిపోవాలని ఆయన ఎదురు చూడాలా? లేదనుకుంటున్నంటే భర్త నా భార్య చచ్చిపోతే నాకు పెన్షన్ వస్తుందని చెప్పి ఎదురు చూడాలనా? మీరు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే కొత్త పెన్షన్లు ఇంకా చాలా మంది, ఒక గ్రామంలో 76 రాజీవ్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ మాట్లాడితే, గంజిహల్లి గ్రామంలో 76 ఏళ్ళ వయసు ఉంటే ముసలాయన పాపం పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నాడు, పెన్షనే ఇంతవరకు రాలా. అటువంటి వాళ్ళని మీరు నోట్ చేసుకోండి, అటువంటి వాళ్ళ కొరకు కొత్త పెన్షన్లు తీసుకొని రండి, ఇంకా అభివృద్ధి చెందేటట్లు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వస్తే 30-40 సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్ధిని ఈ 3 సంవత్సరాల్లో చేసేటట్టుగా భారం మీదకి వేసుకొని అంత కష్టపడి పనిచేసినాడు. మరి మీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు చెప్పండి? అడగమనండి ఎమ్మెల్యేల గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఫండ్స్ తీసుకొని వచ్చి కొత్తగా ఏవైనా కానీ ప్రవేశపెట్టేటట్టుగా చెప్పమనండి. మీరు చెప్పిన దాంట్లో సూపర్ 6 పథకాన్నే సమృద్ధిగా మీరు చేయడానికి అసలు ఎక్కడే లేదు. చూడండి ఎన్ని మెడికల్ కాలేజీలు, ఎన్ని స్కూళ్ళు, ప్రతి స్కూళ్ళల్లో మామూలుగా పందులు పండుకునేటట్టుగా అది ఏ విధంగా అయితే చిన్నవి ఎక్కడైనా గూడ్లు పడి ఉంటాయో ఆ ప్రకారంగా స్కూళ్ళు ఎట్లంటే దర్శనం ఇచ్చేది. కానీ గుండె మీద చేసుకొని చెప్పండి అయ్యా, మీ గ్రామంలో ప్రతి గ్రామంలో స్కూల్ ఏ విధంగా తయారైనాయి? కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వెచ్చించి, అసలు ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రైవేట్ స్కూల్లే ఇంకా అంతో ఇంతో ఏదో గుడిసెల మాదిరిగా ఏదో రేకులు వేసుకొని ఆ మాదిరిగా ఉన్నాయి. కొంత ఏదో కట్టించుకున్న వాళ్ళు కొంచెం మంచిగా కట్టించుకున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎంత భద్రంగా ఉన్నాయి.
అసలు ఎన్ని సచివాలయాలు కట్టినారు? ఆ నియోజకవర్గం ఒక మండలం మొత్తం మీద ఒక విఆర్ఓతో పని ఉందంటే పని కట్టుకొని పనులన్నీ వదిలేసుకొని విఆర్ఓ కోసము టౌన్ మండల హెడ్ క్వార్టర్లోకి వచ్చి తిరగాల. అట్లాంటిది ఎవరి గ్రామాల్లో వాళ్ళు, ఎవరి పంచాయతీల్లో వాళ్ళు అసలు ఏమీ ఇబ్బందులు లేకుండా ఎంత ప్రజలకు దగ్గరై సేవ చేయగలిగినాడు. కాబట్టి ఈ సేవ చేసే దాంట్లో పోటీ పడ్డాడు కానీ చిన్నదాన్ని పెద్దగా చేసుకొని ప్రతిదాన్ని భూతద్దంలో చూపించేటట్టు కాకుండా మీరు సర్వీస్ చేసేదాని విషయంలో మీ యొక్క ఉత్సాహాన్ని ప్రదర్శించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజీవ్ రెడ్డి గారు మరింత ప్రజలకు దగ్గర అవ్వాలని, చేరువ అవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఒక కొత్త ఒరవడితో, కొత్త ఆలోచనతో నమస్తే ఎమ్మెగనూరు అని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెగనూరు పట్టణంలో ప్రతి వార్డుల్లోనూ అదేవిధంగా మండలాల్లో ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి వారందరూ ఈ యొక్క ప్రజా సమస్యలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ నోట్ చేసుకొని మన రాజీవ్ రెడ్డి గారి యొక్క నోటీస్కి తీసుకొని వస్తే ఆ తర్వాతగా అధికారులను ప్రశ్నించి అధికారులకు తెలియజేసి ఆ యొక్క సమస్య పరిష్కారం చేసేదానికి ముందుంటారు. కావున ఈ యొక్క విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాం. వైఎస్ఆర్సిపి నాయకులకు అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రౌడీ రాజ్యాన్ని నెలకొల్పుతున్నారు అని చెప్పడం జరిగింది. రాజీవ్ రెడ్డి గారు, అయ్యా బాబు, చెన్నా కేశవరెడ్డి కుటుంబం గురించి, చెన్నా కేశవరెడ్డి గురించి మీకు తెలియదు. మీరు నిన్న మొన్న వచ్చినారు. కొంతమంది మెప్పు కోసము ఏదోదో మాట్లాడుతున్నారు. మీరు 100కి 100 పాళ్ళు అది తప్పు. క్రమశిక్షణ అంటే చెన్నకేశవరెడ్డి అంటే క్రమశిక్షణ. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాజీవ్ రెడ్డి అదే పద్ధతిలో దేవుని దయ వల్ల రేపు శాసనసభ ఎన్నికైనా కూడా అదే పద్ధతి ఉంటుందని నేను ఈ సభాముఖంగా వాళ్ళని మనవి చేసుకుంటున్నాను. ఇంకోటి, అభివృద్ధి లేదంటున్నారు. ఎక్కడ అభివృద్ధి అంటున్నారు? వైఎస్ఆర్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గడప గడప కార్యక్రమంలో మన జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప తిరిగినప్పుడు అప్పుడు స్పెషల్ ఫండ్స్ కింద శివన్న నగర్ అయితేనేమి, మిలిటరీ కాలనీ అయితేనేమి, ఇక్కడ మన ఎంజీ కాలనీ అయితేనేమి, ఎన్నో చోట్ల రోడ్లు వేయడం జరిగింది, డ్రైన్లు కట్టడం జరిగింది. మీ అభివృద్ధి ఎక్కడో మాకు తెలియదు. మీరు మా ఇంటి వస్తే మేము అభివృద్ధి చూపిస్తాం. ముస్లిమ్స్కి అయితేనేమి, రివర్స్కి అయితేనేమి, ఎస్సీలకి అయితేనేమి, ఒక జగన్ తప్ప ఎవరు న్యాయం చేసింది లేదని సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా మా ముస్లిం సోదరులకు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కల్పించడం వల్లనే ఈరోజు మా ముస్లిం యువకులు ఇంజనీరింగ్ చేసినారు, డాక్టర్లు అయినారు. యాక్చువల్ అయితే మన చాలా తక్కువ, మా దాంట్లో చదువులు చాలా తక్కువ. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ వారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు మా ముస్లిం సోదరులు బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్లు ఉన్నారు. ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు కొంతమంది నాయకులు మెప్పు కోసం మాట్లాడడం ఇది తప్పు. రాజీవ్ రెడ్డి రౌడీ రాజ్యాన్ని
తెస్తున్నాడు అంటున్నారు. ఇది 100% తప్పు. ఏ చిన్న క్యాకేస్తే కూడా సహించే వ్యక్తి కాదు చెన్నకేశవరెడ్డి. అలాంటి క్రమశిక్షణ గల వ్యక్తిని పట్టుకొని మీరు రోజు మాట్లాడుతున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. రియాజ్ అహ్మద్, ఎక్స్ డిస్ట్రిక్ట్ వక్ఫ్ బోర్డ్ వైస్ చైర్మన్,